స్వామివారికి దండతో సత్కరిస్తున్నారు. ఇప్పుడు మనకేంటంటే బండి రేపు హైదరాబాద్ దాకా రాగలిగింది అనుకో, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సార్ చాడ వెంకటేశ్వర సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇక మా సారు చేపిస్తారు కాబట్టి అది ఇక్కడ దాకా రాగలగాలి. సాంస్కృతిక శాఖ సంచాలకులు మిత్రులు మామిడి హరికృష్ణ గారు, వేదికైనటువంటి నాగరాజు గారు, పది నరసింహ గారు, ఇంకా ఈ కార్యక్రమ నిర్వాహకులు, ప్రధానంగా యమదొంగ డబ్బింగ్ సంబంధించినటువంటి ఆర్టిస్టులు, అలాగే వినోద్ కుమార్ గారు, సునీల్ గారు, ఇంకా ఇతర మిత్రులందరికీ, అందులో ప్రధానంగా యమదొంగకు సంబంధించినటువంటి ఈ నటులు మనకు చేతికి కరెక్ట్ టైంకి అమౌంట్ పడుతుంది చేద్దాం అనుకున్నాం కానీ ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి సోదరులు, సోదరిమణులు, పెద్దలు, మిత్రులు, పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా నమస్కారం. ప్రధానంగా నేను ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే అనేక అనుభూతులు పొందుతున్నాను. సంస్కృత శాఖ మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలు చూస్తున్నా. ఈవెంట్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషం. ఆయన చేస్తున్న కృషి, యువకుడుగా, ఉత్సాహవంతుడుగా కొత్త కొత్త అంశాలపైన రీసెర్చ్, కొత్తదనాన్ని అనుభవింపు చేసుకోవడం, మార్పులు కోరుకోవడం, ఇది మనకు నిజంగానే ప్రకృతి అందించినటువంటి వరం. మనం మనిషి అంటే ఆయనే నిరంతర అన్వేషి, మార్పు కొరకు ఆలోచిస్తూ ఉంటాడు, మంచి కొరకు ఆలోచిస్తూ ఉంటాడు, ఒక మనిషిని ఇంకో మనిషిని ప్రేమించేదానికి ఆలోచిస్తూ ఉంటాడు. అవి వైపున ఈ భాషా సంస్థ అడుగులు వేస్తున్నది. అందులో యమదంగా దీనికి సంబంధించి డబ్బింగ్ సినిమా అన్న తర్వాత మరి మన డైరెక్టరు వినోద్ కుమారు, తర్వాత సునీల్, వీరందరూ కలిసి చెప్పిన తర్వాత నేను తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి రావడం జరిగింది. చాలా సంతోషం ఏంటంటే ఇవాళ విచిత్ర వేషాలు చూస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా డబ్బింగ్ సినిమాలో, ఎందుకంటే నేను కూడా సాంస్కృతిక అంశానికి సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా రామాయణంలో పాత్ర వేసిన వాడిగా, తర్వాత అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ నేను ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు కూడా కల్చరల్ కింగ్ చూసేవాడిని. అలాగే ఇప్పుడేమో ఈ ఆంధ్రప్రదేశ్ సంస్కృతి శాఖ అంటే ఈ పాటలు, అరసము, తర్వాత ప్రజానాట్య మండలి, కళాకారులు పోచేటిలో ఉన్న పాత్ర మరి అనేక పద్ధతుల్లో ఇప్పటిదాకా నిర్వహించబడింది. వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అప్పటి నుంచి కూడా ఈ కళను పోషించే అంశం. మరి కళల ద్వారానే మానవుడు ఒక రకమైనటువంటి సంతృప్తి పొందేదానికి కొద్దంతా కష్టపడి తర్వాత వచ్చిన తర్వాత కొంచెం మంచి పాటలు, లేకుంటే ఆటలు, డ్రామాలు, కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తే కొత్త ఉపశమనం కలుగుతుంది, మానసిక ఉల్లాసం కలుగుతుంది. మానసిక ఉల్లాసానికి కళలన్నిటివి మానవునికి తోడ్పాటిచ్చేటువంటి అంశంగా నేను ప్రధానంగా భావిస్తూ కళాకారులను కూడా మీ అందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. శుభ సాయంత్రం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రతినిత్యం ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ మట్టి బిడ్డలను, తెలంగాణ కళాకారులను, తెలంగాణ జానపద, గ్రామీణ, గిరిజన, హైదరాబాదీ, దక్కనీ కళాకారులు, అలాగే శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ నృత్యము, మరొక వైపున సాహిత్యము, సంగీతము, ఇలాంటి అన్ని అంశాలను కూడా నిరంతరం ప్రోత్సహించే దిశగా పనిచేస్తూ వస్తుంది. సో ఆ క్రమంలోనే మనం గమనించాల్సిన ఒక అత్యంత అద్భుతమైన కళారూపం డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది. అయితే మనం చాన్నాల నుంచి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే పదానికి బదులుగా వాయిస్ యాక్టర్స్ అంటున్నాం. వాయిస్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ ఎక్సెల్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ వాయిస్ యాక్టింగ్. ఒక యాక్టర్ మొత్తం తన దేహాన్నంతా ఉపయోగించి ఒక పాత్రని పోషిస్తాడు. అవసరమైతే కనుబొమ్మల కదలికలు, అభినయం ద్వారా, ఆహార్యం ద్వారా, బాడీ కదలికల ద్వారా